మొబైల్ మదర్ బోర్డు మీద చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. వాటినే మనం కాయిల్స్, కెపాసిటర్స్, రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్, డయోడ్స్ అని పిలుస్తాం. ఇవి ఏం చేస్తాయో మీకు తెలుసా? ఈ రోజు వీడియోలో మనం వీటి గురించి తెలుసుకుందాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ మొబైల్ రిపేరింగ్ ఛాలెంజ్ డే 7. మొదటిది కాయిల్. దీన్ని ఇండక్టర్ అని కూడా పిలుస్తాం. ఇది పవర్ సప్లైని కంట్రోల్ చేసి స్మూత్ కరెంట్ ఫ్లోని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మదర్ బోర్డులో సాధారణంగా స్క్వేర్ షేప్ లో కనిపిస్తుంది. రెండవది కెపాసిటర్. కెపాసిటర్ పని ఎలక్ట్రిక్ ఛార్జ్ ని స్టోర్ చేయడం. వోల్టేజ్ సడన్ గా చేంజ్ అయితే పవర్ సప్లైని స్టెబిలైజ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇది సాధారణంగా మదర్ బోర్డులో చిన్న రెక్టాంగిల్ కాంపోనెంట్స్ లా కనిపిస్తాయి. మూడవది రెసిస్టర్. రెసిస్టర్ పని కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేయడం అండ్ సర్క్యూట్ లోకి ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే దాన్ని లిమిట్ చేయడం. ఇది సాధారణంగా మదర్ బోర్డులో చిన్న బ్లాక్ కలర్ కాంపోనెంట్ లా కనిపిస్తుంది. నాలుగవది డయోడ్. డయోడ్ పని కరెంట్ ఫ్లోని ఒకే డైరెక్షన్ లో మాత్రమే ఫ్లో అయ్యేలా చేయడం అండ్ రివర్స్ కరెంట్ ని బ్లాక్ చేయడం. పవర్ ప్రొడక్షన్ లో డయోడ్ చాలా ఇంపార్టెంట్. ఐదవది ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ అనేది ఎలక్ట్రానిక్ స్విచ్ లాంటిది. దీన్ని సిగ్నల్స్ ని యాంప్లిఫై చేయడం కోసం లేదా కరెంట్ ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తారు. మొబైల్ మదర్ బోర్డ్ రిపేరింగ్ లో ఎలాంటి షార్ట్ సర్క్యూట్ చెక్ చేయాలన్నా చాలా వరకు ఈ కెపాసిటర్స్ ని, కాయిల్స్ ని చెక్ చేస్తాం. ఇవి కనిపించడానికి చాలా చిన్నగా కనిపించినా మొబైల్లో చాలా పెద్ద రోలే ప్లే చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.